ఈ రోజు కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ ని మాట్లాడుకో. రోజు గెట్ రెడీ విత్ మీ చేసే నువ్వు ఏంటక్క ఈ రోజు రియల్ ఫ్యాక్ట్స్ అంటున్నావు అనుకుంటున్నారా? కొన్నిసార్లు మాట్లాడాలబ్బా. ఎన్ని రోజులు నోరు మూసుకొని కూర్చుంటాను చెప్పండి. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, సారీ బ్రో ఆ నలుగురు ఏమనుకుంటారో నాకు అనవసరం. బికాస్ నాకు ఆ నలుగురు గురించి ఆలోచించేంత టైం లేదు బ్రో. ఎందుకంటే ఆ నలుగురు గురించి నేను ఆలోచించట్లేదు కాబట్టి ఇంత చిల్ అవుట్ అవుతుంది. ఓకే అసలైన టాపిక్ లోకి వచ్చాను. ఆడోళ్ళకి ఆడోళ్లే శత్రువులు అనే వర్డ్ కి నేను ఈ రోజు రియాలిటీ చెప్తాను. ఎస్, ఆడోళ్ళకి ఆడోళ్లే శత్రువులు, ఎందుకంటే వాళ్ళే ఓర్చుకోలేరు. ఎందుకు ఓర్చుకోలేరో కూడా నేనే చెప్తాను. వాళ్ళు చేసే పనిని వీళ్ళు చేయలేకపోతున్నారే అన్న బాధతోని ఒక జెలసీ అండ్ గ్రెడ్జ్ ఫీలింగ్ ని ఫామ్ చేసుకుంటారు. దాన్ని ఎలా వ్యక్తిత్వం చేయాలో అర్థం కాక అత్తలా కుత్తలం అయిపోయి దాన్ని ఏదో చేసేయాలి దీన్ని ఏదో చేసేయాలి అన్న ఒక పాయింట్ లో ఆడోళ్ళకి ఆడోళ్లే శత్రువుగా మారుతూ ఉంటారు. ఈ ఆడోళ్ళకి ఆడోళ్లే శత్రువులు అన్న వర్డ్ ని మీరు 100% కూడా అగ్రీ చేయాల్సిన అవసరం లేదు. కానీ లైఫ్ లో ఉమెన్ కెన్ సపోర్ట్ అండ్ ఉమెన్ అన్న వర్డ్ 100కి 200% బిలీవ్ చేయొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గుండె 1000 ముక్కలతోని ఇరిగిపోయిన రోజు చేతిలో పట్టుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళినాను. ఒక రకంగా నా పక్కన కూర్చున్న బ్లూ శారీలో ఒకళ్ళు ఉన్నారు చూసారా, 1000 ముక్కల్ని అతికించలేకపోయినా సరే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర చేర్చడానికి మాత్రం చాలా ట్రై చేస్తాను. కానీ నన్ను హీల్ చేస్తున్న ప్రాసెస్ లో మాత్రం అందరూ ఉమెనే అయ్యి ఉన్నారు తెలుసా. నా లైఫ్ లో దెబ్బతింది ఒక ఆడదాని వల్లే, కానీ కోలుకుంది కూడా ఒక ఆడదాని వల్లే. ఒక ఉమెన్ గా ఇంకొక ఉమెన్ ని సపోర్ట్ చేస్తావా లేక కూల్ చేస్తావా అన్నది నీ చేతుల్లోనే ఉంది.